భీమవరం జనసేన పార్టీలో అలజడి నెలకొంది. పార్టీ వర్గాలు రెండుగా చీలిపోయాయి. పవన్ కళ్యాణ్ పర్యటన తర్వాత జన సైనికులెవరూ రోడ్డెక్కడం లేదు. భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయడం లేదన్న ప్రచారమే దీనికి కారణం. ఈ ప్రచారంతో జన సైనికుల్లో తీవ్ర నైరాస్యం నెలకొంది. భీమవరంలో ఇటీవల పవన్ కళ్యాణ్ పర్యటనకు ముందు జన సైనికులు నియోజకవర్గంలో ఉత్సాహంగా ప్రచారం చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు బదులు జనసేన నుంచి మాజీ ఎమ్మెల్యే అంజిబాబు పోటీ చేస్తారన్న సమాచారంతో స్థానిక జన సైనికులు వెనక్కి తగ్గారు. క్యాడర్ స్తబ్దుగా ఉన్న మాట వాస్తవమేనని భీమవరం పట్టణ జనసేన అధ్యక్షుడు చనమల చంద్రశేఖర్ తెలిపారు. పవన్ కళ్యాణే భీమవరం నుంచి పోటీ చేస్తారని ఇంకా ఆశిస్తున్నామన్నారు చంద్రశేఖర్. ప్రచారం అదేవిధంగా పార్టీ కార్యక్రమాలన్నీ కూడా కొంచెం స్తబ్దత ఉండడం వాస్తవమే. దీనికి ప్రధాన కారణం ఆ రోజు కళ్యాణ్ గారు భీమవరం రావడం, మరియు ఫస్ట్ ఆ రోజు చాలా ఉధృతంగా జరుగుతున్న సమయంలో ఆయన మరి భీమవరం ట్రిప్ రావడానికి ఏర్పాట్లు చేయడంలో నియమైనటువంటి ఈ కేడర్ అంతా కూడా మరి వెంటనే ఆయన వచ్చిన వెంటనే మళ్ళీ స్టార్ట్ చేసే ఉత్సాహంతో ఉన్న సమయంలో కొంచెం గందరగోళం పరిస్థితి ఏర్పడడం వాస్తవమే. ఎందుకంటే మా పార్టీ అధ్యక్షుడు భీమవరం నుంచి పోటీ చేస్తారని చెప్పేసి రెట్టించిన ఉత్సాహంతో 2019లో జరిగినటువంటి ఆ డ్యామేజ్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా 2024లో జరగనివ్వకూడదు, అత్యధిక మెజారిటీతో గెలిపించాలనే ఉద్దేశంతో ప్రతి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి విలేజెస్లో ఉన్నటువంటి కార్యకర్తలతో సహా నాయకులతో సహా అందరూ కూడా ఎంతో రెట్టించిన ఉత్సాహంతో పనిచేయడానికి మరి ఆ రోజు మొదలెట్ భీమవరం జనసేన పార్టీలో అలజడి నెలకొంది. పార్టీ వర్గాలు రెండుగా చీలిపోయాయి. పవన్ కళ్యాణ్ పర్యటన తర్వాత జన సైనికులు ఎవ్వరూ కూడా రోడ్డెక్కడం లేదు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ లైవ్ ద్వారా అందిస్తారు. భార్గవ్, చూసుకున్నట్లయితే మొత్తం మీద రెండు వర్గాలుగా పార్టీ చీలిపోయినట్లుగా తెలుస్తుంది. ఏకంగా పవన్ పర్యటన తర్వాత అందరూ కూడా జన సైనికులు రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? అటు భీమవరంలో గత 2 వారాలుగా కూడా జనసేన పార్టీ శ్రేణులంతా కూడా స్తబ్దుగా ఉండిపోయారని చెప్పుకోవచ్చు. భీమవరంలో అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించిన అనంతరం ఏర్పడినటువంటి పరిణామాలు సైతం భీమవరం జన సైనికులను మరింత కొంగదీశాయి. ఎందుకంటే అప్పటి వరకు పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తున్నారు, ఆయనకు ఓటేయాలంటూ ప్రచారం చేసినటువంటి భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గాని లేదంటే పట్టణ అధ్యక్షులు చంద్రశేఖర్ ఇతర క్యాడర్ అంతా కూడా పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేయడం లేదు, టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే అంజిబాబు పోటీ చేస్తారనేటువంటి సమాచారం రావడంతో వారందరూ ఇళ్లకే పరిమితం అయిపోయారు. ఎక్కడా కూడా రోడ్డెక్కి మరోసారి ప్రచారం చేసినటువంటి పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ కు ఓటేయాలని అడిగిన వారందరూ కూడా ఆయన ఓటు ఇక్కడ పోటీ చేయకపోవడంతో ప్రజలకు ఏం సమాధానం చెప్పాలన్నటువంటి ఆ తలంపుతో కూడా వారు బయటికి రానట్లయితే తెలుస్తోంది. ప్రధానంగా 2 వారాలు గడిచింది పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి వెళ్లి, ఇప్పటి వరకు కూడా ఎటువంటి క్లారిటీ రాకపోవడం, మరొక 2 రోజుల్లో టీడీపీ నేత అంజిబాబు కూడా జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధం కావడంతో ఖచ్చితంగా అంజిబాబే పోటీ చేస్తారనేటువంటి ఒక క్లారిటీ అయితే పార్టీ శ్రేణులకు కూడా అంతరంగికంగా తెలిసినట్లయితే తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు పార్టీ నుంచి అది అఫీషియల్ గా ఎటువంటి అనౌన్స్మెంట్ జరగకపోయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ మాత్రం భీమవరం నుంచి పోటీ చేయరు అనేటువంటి సంకేతాలు రావడంతో వారు ఈ రోజు తీవ్ర నైరాశ్యంలోకి వెళ్లిపోయినట్లయితే తెలుస్తుంది. మరోపక్క చూసుకున్నట్లయితే ఏదైతే జన సైనికుల ఆశ ఏదైతుందో అది న్యాయమైనప్పటికీ కూడా భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోవడంపై ఏదైతే ఈ సమాచారం అందుతుందో దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇవ్వడం జరిగిందా? అట్లాస్ట్ మళ్ళీ ఆయన్నే పోటీ చేస్తారంటూ కూడా కార్యకర్తలు ఆశిస్తున్నారు. కాబట్టి మళ్ళీ పవన్ కళ్యాణ్ పునరాలోచించే అవకాశాలున్నాయా? అయితే పవన్ కళ్యాణ్ ఇటీవల భీమవరం వచ్చినప్పుడు కూడా జన సైనికులు పెద్ద ఎత్తున కూడా సమావేశంలో నియోజకవర్గ సమావేశంలో కూడా నినాదాలు చేశారు, భీమవరం నుంచే పోటీ చేయాలని. అప్పుడు ఎటువంటి సమాధానం చెప్పని ఆయన ఇటీవల తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి జెండా బహిరంగ సభ ఏదైతే ఉందో ఆ బహిరంగ సభలో చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ఖచ్చితంగా మరింత కొంగదీశాయని కూడా చెప్పుకోవచ్చు భీమవరం శ్రేణులు. ఎందుకంటే అటు గత ఎన్నికల్లో తాను పోటీ చేశాను, కానీ నేను ఎప్పుడు ఒక ప్రాంతానికి చెందిన వాడిని మాత్రమే కాదు, ఎంతో నన్ను గెలిపించేందుకు పనిచేస్తారనుకున్నా కానీ ఆశించిన మేరకు వారు పని చేయలేదు, థ్యాంక్ యూ అంటూ కూడా ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలు క్లారిటీగా భీమవరం శ్రేణులు ఉద్దేశించే చెప్పారు. భీమవరం శ్రేణులు సరిపడినంత పని చేయలేదనేటువంటి అసంతృప్తితో జనసేనాని ఉన్నారు అనేది కూడా ఖచ్చితంగా కూడా అర్థమవుతుంది. అందుకే భీమవరం నుంచి ఆయన పోటీ చేయడం లేదనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. ఇందుకు సంబంధించి అటు మేము ఎంత కష్టపడి పనిచేస్తే పార్టీ కోసం గానీ పవన్ కళ్యాణ్ గెలుపు కోసం గానీ ఈ విధంగా తీసి పారేస్తారంటూ కూడా వారు ఆవేదనతో బయటకు రాని పరిస్థితి అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది. సునీత. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.